మకర రాశి. మకర రాశి వారికి 3వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా 5 గ్రహాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తున్నాయి. తృతీయ స్థానంలో శని గారు చాలా బావుంటారు. రాహు బావుంటారు. బుధుడు బావుంటారు. రవి బావుంటారు. చంద్రుడు బావుంటారు. మరి 5 గ్రహాల యొక్క ఉనికి, ఉత్తమమైన ఫలితాలు తృతీయ స్థానంలో ఉన్నాయి అంటే అది మామూలు విషయం కాదు. వీరికి ఏలినాటి శని వెళ్ళిపోతోంది. అంటే ద్వితీయం నుంచి తృతీయానికి వెళ్ళిపోతున్నారు. నిజానికి మకర రాశికి, కుంభరాశికి రాశ్యాధిపతి శని అవుతూ, మకర రాశి వారికి ఏలినాటి శని సంపూర్ణంగా అయిపోయినట్టు. అయిపోయి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కదా! అద్భుతమైనటువంటి ఫలితాలు. ఏలినాటి శని వెళ్ళిపోతూ చాలా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అలాగా వీళ్ళు ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుంటారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. ఆత్మ సంతృప్తి ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంక ఎప్పుడూ మనం ఇలాగా భయంతో ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎలాగా? కొంచెం ధైర్యం చేద్దాము అనేటటువంటి ఆలోచనలొస్తాయి. అలాగే ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల సఖ్యత ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.